మన మెంతి కూర పప్పు రెడీ అయిపోయిందండి. పోపు కూడా పెట్టేసామండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుని 1 గంట ముందుగా నానబెట్టామండి. ఇక ఇది మెంతి కూర అండి, ఒక పెద్ద సైజు కట్టండి. 2 పచ్చిమిర్చి అండి పీసెస్ చేసామండి. కొద్దిగా టర్మరిక్ పౌడర్ అండి. ఇప్పుడు మనం వీటన్నిటితో మెంతి కూర పప్పు తయారు చేస్తున్నామండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. ఉప్పు పసుపు పచ్చిమిర్చి పీసెస్ అందులో యాడ్ చేశానండి. ఇక ఇవి మెంతి కూర అండి, మనందరికీ తెలుసు. బాగా వాష్ చేసి ఈ విధంగా ఈ కందిపప్పు బాయిల్ అవుతున్న కందిపప్పులో యాడ్ చేస్తున్నామండి. ఒక 2 నిమిషాల పాటు ఈ అన్నీ ఈ విధంగా మిక్స్ అయ్యి కుక్ అవుతాయండి. మెంతి కూర లీవ్స్, పచ్చిమిర్చి, పసుపుతో మన కందిపప్పు ఈ విధంగా బాయిల్ అయిందండి. ఇక నెక్స్ట్ ఇందులో మనం ఓ పెద్ద సైజు టమాటా, కొద్దిగా టమరేడు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండి, ఇవన్నీ యాడ్ చేసేద్దామండి. కారం, ఉప్పు, టమాటా పీసెస్ అన్నీ యాడ్ చేసేసామండి. ఇక మీడియం ఫ్లేమ్ మీద మన ఈ మెంతి కూర పప్పు 2 నిమిషాల పాటు బాయిల్ అవనిద్దామండి. మన పోపు మసాలా రెడీ అయిపోయిందండి. పెద్దలిపాయ పీసెస్, కర్రీ లీవ్స్, పోపు సీడ్స్, చిన్నులపాయ పీసెస్, రెడ్ చిల్లీస్ అన్నీ మిక్స్ చేసి ఆయిల్తో ఫ్రై చేసామండి. మామూలుగా ఈ పప్పులో కొన్ని పచ్చిమిర్చి పీసెస్ యాడ్ చేసామండి. మన పోపు మసాలా రెడీ అయిపోయిందండి. ఇక ఈ పప్పుని స్మాష్ చేసేసి అందులో యాడ్ చేసేయటమేనండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.